ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనమెంత దగ్గరగా వస్తామో తన కృపతో అంతగా ఆయన మనకు తాను ప్రత్యక్షపరచుకుంటారు. ఇల్లు విడిచి వెళ్ళిన చిన్న కుమారుడు మళ్ళా ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఇంటిలోకి తెచ్చాడు కదా, అలాగే నోవాహు పడవలోంచి పావురమును బయటికి వదిలినప్పుడు పావురము తిరిగి అలిసిపోయి తిరిగి రాగా నోవాహు తన చెయ్యి చాపి దాన్ని ప్రేమతో లోపలికి తీసుకున్నాడు కదా. అలాగనే ప్రియా దేవుని పిల్లలారా, ఎంతో ప్రేమతో మన కోసం కనిపెడుతున్న మన దేవునికి సమీపముగా వెళదాం. ఆయన మనల్ని కలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. యెషయా గ్రంథం 58:9లో ఉన్న లేఖన భాగాన్ని గమనిస్తే, మనం మొర్రపెట్టినప్పుడు నేను ఉన్నాను అని జవాబిస్తాడు. అంటే ప్రభువు వారు ప్రజలకు అందుబాటులో ఉంటాడన్నమాట. నేను సమీపముగా ఉన్నాను, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నేను నీకు ఎలాంటి సహాయం చేయాలని కోరుకుంటున్నావు, నిన్ను దీవించడానికి నేను ఎదురు చూస్తున్నానని దేవుడు అంటున్నాడు. అలాంటప్పుడు దేవుని దగ్గరికి రావటానికి ఆలస్యం దేనికి? దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు, సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసిన ముఖ్యమైన పని ఆయనను సమీపించటమే. అది చేస్తే మన పని పూర్తి అయినట్లే. ఒకవేళ మనం మనుషుల దగ్గరకు వెళితే వాళ్ళు మన వలన విసుగు చెంది మనల్ని విడిచిపెట్టేయచ్చు. కానీ ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన మారని ప్రేమతో మనల్ని ఆదరిస్తాడు, మనకి ఇంకా సమీపంగా వస్తాడు, మనతో సంతోషకరమైన సంపూర్ణమైన సహవాసం చేస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు. అవును, మీరు మాతో ఉండడానికి ఇష్టపడుతున్నాగా, మేము మీ దగ్గరికి రావటానికి ఇష్టపడేవారిగా మీ సహవాసము, మీ యొక్క సహాయము, మీ ఆశీర్వాదం, మీ క్షమాపణ, మీ యొక్క ఆదరణ, మీ విడుదల మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఫలాలు, పశువులు, చేతి పనులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.